నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారనమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ 20,000 రూపాయల విడుదలకు సంబంధించి తాజా మరొక సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇక మే నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు సలహాలను అయితే ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. మరి మన ప్రధాని మోదీ గారి అమరావతి పర్యటన అయితే ఉంది మే 2వ తారీఖున. మరి అక్కడ మనకు ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి. అంటే అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పీఎం కిసాన్ 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం, రెండు కూడా మనకు కలిపి 20,000 రూపాయలు అయితే అవుతాయన్నమాట. మరి ఈ విధంగా 20,000 రూపాయలు మీకు జమ కాబోతోంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి. ఇక రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది, ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావట్లేదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి కూడా తెలుస్తాయి. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు గత ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా 13,500 రూపాయలను అయితే అందించేది. మరి ఇది సరిపోవట్లేదు రైతులకు అని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. మరి ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి చెప్పారు. మరి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తుందనేది కనుక చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వారికి యథావిధిగా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మనకు ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. వారు అప్లై చేసుకుని ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి ఒక పథకం ద్వారా మేలు అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి. మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఖచ్చితంగా మే 2వ తారీఖున ప్రధాని మోదీ గారి అమరావతి పర్యటన అయితే ఉంది. మరి అమరావతి పర్యటనలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆదేశాలు అయితే అందుతూ ఉన్నాయి. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను మనం గతంలో చెప్పుకున్నట్లే ఒకే విడతలో కాకుండా 3 విడతల్లో సాయాన్ని అయితే అందిస్తారు. పీఎం కిసాన్ 20 విడత, పీఎం కిసాన్ 21వ విడత, పీఎం కిసాన్ 22వ విడత, అన్నదాత సుఖీభవ 1వ విడత, అన్నదాత సుఖీభవ 2వ విడత, అన్నదాత సుఖీభవ 3వ విడత. ఇలా 1వ విడతలో 7,000, 2వ విడతలో 7,000, 3వ విడతలో 6,000, మొత్తం ఇలా 3 విడతల్లో కలిపి 20,000 రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఒక పథకం ద్వారా రైతులు అయితే లబ్ధి పొందడానికి రెడీగా ఉన్నారు. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాన్ని తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి.
మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలైతే పొందొచ్చు. మరి ఇప్పటికే మనకు డబ్బులు పడుతున్న రైతులైతే మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ కొత్తగా ఎవరైతే మనకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు తప్పనిసరిగా అప్లై చేసుకుంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందుతారనమాట. లేకపోతే లబ్ధి పొందే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇక అప్లై చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు. కానీ అప్లై చేసుకుని వారు ఉంటే మాత్రం అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం అయితే వస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ ద్వారా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అవకాశం అయితే కల్పించాయి. ఇక ప్రతి రైతు కూడా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఇది మనకు ఈ విధంగా రైతులకు తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చారు. మే మొదటి వారం నుంచి కూడా తప్పకుండా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 రూపాయలు వస్తాయి. మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి వారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు మాత్రం మరికొంత సమయం పడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఎందుకంటే వారికి ఒకేసారి 20,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి వారికి మనకి విడతల వారీగా కాకుండా చివరి విడత ఎప్పుడైతే వస్తుందో ఆ చివరి విడతలో మనకు ఈ యొక్క సాయం అనేది అందుతుందన్నమాట. చివరి విడత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఈ చివరి విడతలో మనకు ఈ యొక్క ప్రభుత్వ సాయం అందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చివరి విడత వరకు కూడా వెయిట్ చేయాలి. కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేవాళ్ళు దేవాదాయ భూములు సాగు చేసే వాళ్ళు అయితే చివరి వరకు వెయిట్ చేయాలి. అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. మిగిలిన రైతులందరికీ కూడా మనకు వెంటనే కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మర్చిపోకూడదు. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు అనర్హులు ఉన్నటువంటి రైతులందరినీ కూడా తొలగించడానికి రైతు గుర్తింపు కార్డును ఒకదాన్ని తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. రైతు గుర్తింపు కార్డుకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క రాబోయే రోజుల్లో పథకాలు రైతు భరోసా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మనకు మిగిలినటువంటి పథకాలన్నీ కూడా మనకు అమలయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. ఇక రైతు గుర్తింపు కార్డు లేకపోతే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి పథకాలు రావని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే అప్లై చేసుకున్నారు చాలామంది, 80% మంది అప్లై చేసుకున్నారు. మరొక 20% మంది ఉన్నారు. మరి 20% మంది కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులను తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను అందిస్తూనే ఉంటాను.
ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.